వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హిందువులకు చేసిన ప్రత్యేక సూచనలు. ప్రతిపక్షం అనేది అడిగితే ఇచ్చేది కాదు, ప్రజలు ఇస్తేనే వస్తుంది. ప్రారంభమైన 10 నిమిషాలకే వారు అసెంబ్లీ నుంచి బయటకు, తమకు ప్రతిపక్ష హోదా కల్పిస్తేనే అసెంబ్లీకి వస్తామంటూ డిమాండ్. కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు. మహాశివరాత్రి సందర్భంగా రాజాసింగ్ కీలక సూచనలు చేశారు. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హిందువులకు ప్రత్యేక సూచనలు చేశారు. ప్రతి శివభక్తుడు పూజా సామాగ్రిని హిందువుల వద్దనే కొనాలని అభ్యర్థించారు. పూజా వస్తువులు కొనుగోలు చేసే ముందు వాటిని విక్రయిస్తున్న వ్యక్తి నుదుటిపై బొట్టు ఉందా లేదా అన్నది పరిశీలించాలని సూచించారు. పవిత్రమైన పూజా సామాగ్రిని పవిత్రత కలిగిన వారి వద్ద నుంచే కొనుగోలు చేయాలని రాజాసింగ్ పేర్కొన్నారు. ఫిబ్రవరికి మహాశివరాత్రి నాడు ప్రతి ఒక్క గుడిలో గాని చాలా వైభవంగా పూజా కార్యక్రమాలు జరుగుతుంది. చాలా వరకు శివ భక్తులు వ్రతం పెట్టుకుంటారు. అదేవిధంగా మార్నింగ్ లేకపోతే ఈవినింగ్ శివరాత్రి రోజు గుళ్ళకి వెళ్లి అక్కడ అభిషేకం కార్యక్రమం పెట్టుకుంటారు. చాలా మంచి కార్యక్రమాలు జరుగుతుంది. కానీ నేను ప్రతి ఒక్క హిందూ భక్తులకి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. మీరు మన పూలు గాని కొబ్బరికాయ గాని స్వీట్ గాని అది హిందువుల దగ్గరనే కొనాలని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా వరకు మన హిందువులకి తెలియదు. మనం గుడికి వెళ్లే ముందు ఎంత పవిత్రమైన మనం ఉండాలి. మనమైతే ఉంటాం, స్నానం చేస్తాం, మంచి భక్తి భావనతోని మనం ఉంటాం. కానీ మనం ఆ పూజా సామాన్ ఉంటుంది కదా, ఆ పూజా సామాగ్రి అది మంచిగా ఉందా, అది క్లీన్ ఉందా లేదా దానిపైన మనం దృష్టి పెట్టాం. అదే అమ్మేవాళ్ళు కరెక్ట్ ఉన్నాడా లేదా అది కూడా మనం దృష్టి పెట్టాం. ఎందుకంటే 8 దినాలు 10 దినాలు స్నానం చేయరు ఈ పూలు అమ్మేవాళ్ళు, ఈ స్వీట్ అమ్మేవాళ్ళు, ఈ కొబ్బరికాయ అమ్మేవాళ్ళు. వాళ్ళు స్నానం చేయరు 10 డేస్ 8 డేస్ వరకు. మళ్ళా ఏ మాంసం వాళ్ళు తిని ఆ పూలని చేతికి పెట్టి వాళ్ళు అమ్ముతారు. అది కూడా మీకు మాకు తెలియదు. అందుకోసం మనం అంత పవిత్రమైన ఉండి పూజకి మనం వెళ్ళిన తర్వాత అభిషేకం చేసి ఆ పూలు పళ్ళు ఆ కొబ్బరికాయ అది అన్ని ఎంత పవిత్రమైన ఉండాలి దానిపైన మీరు కొద్దిగా దృష్టి పెట్టండి. అందుకోసం ఏదైనా వస్తువు కొనే ముందు కొద్దిగా ఆలోచన చేసి కొనండి. ఆయనకి బొట్టు ఉందా లేదా, బొట్టు ఉంటేనే కొనండి. లేకపోతే ఏ వ్యక్తి దగ్గర మీరు కొనాలే అది మీ ఇష్టం. కానీ నా బాధ్యత ప్రతి ఒక్క శివ భక్తులకి ఒక అవేర్నెస్ తీసుకొని రావాలి. వాళ్ళలో మంచి పూజా కార్యక్రమం జరగాలి. మహాశివరాత్రి రోజు మీరు ఒక మంచి సంకల్పంతో ఉంటారు, గుడికి వెళ్తారు, పూజా కార్యక్రమం చేస్తారు. ఆ దేవుడు మీ పైన ఆశీర్వాదం పెట్టాలి. ఆ ఆశీర్వాదం మీకు రావాలంటే మనము పూజ కరెక్ట్ చేయాలి. పూజ కరెక్ట్ చేయాలంటే ఆ సామాగ్రి ఆ పూజ మనం పూలు అది కూడా పవిత్రమైన ఉండాలి. అదే ఉద్దేశంతో నేను మీకు అందరికీ నేను మెసేజ్ ఇస్తున్నాను. ఓం నమః శివాయ. ప్రతిపక్షం అనేది అడిగితే ఇచ్చేది కాదు, ప్రజలు ఇస్తేనే వస్తుంది. ప్రతిపక్ష హోదా ఇస్తేనే ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతామని జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు ఇవాళ సభ నుంచి వాకౌట్ చేయడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఎక్కువ మెజారిటీ ఎవరికి ఉంటే వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. నెక్స్ట్ ఎవరు ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. కానీ మేము గతంలో పరిపాలించాం, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వమంటే ఎవరు ఇవ్వరు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం ప్రకారం ప్రతిపక్ష హోదా ఇచ్చే నిబంధన మన భారత రాజ్యాంగంలో లేదని అన్నారు. అలాగైతే జగన్ జర్మనీ వెళితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. బేసిక్గా ఒకటి హైయెస్ట్ మెజారిటీ ఎవరికి ఉంది వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేస్తారు. వాళ్ళకంటే నెక్స్ట్ స్టేజ్ ఎవరికి ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. అంతేగాని గతంలో మేము ప్రభుత్వాన్ని పరిపాలించాం కాబట్టి మా ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వరు. కనీసం జనసేన కంటే కూడా ఒక సీట్ ఎక్కువ ఇచ్చినా కానీ వాళ్ళకి ప్రతిపక్ష హోదా దక్కేది. ఈ రోజున ప్రభుత్వంలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ జనసేన. దాన్ని ప్రజల దృష్టికి తీసుకొద్దాం. వైసీపీ నాయకులు వాళ్ళు చేస్తుంది ఏంటంటే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము అసెంబ్లీలో అడుగు పెట్టాం, లేదంటే ప్రసంగాలను అడ్డుకుంటాం. అలా ఇది సరైన మెసేజ్ బయటికి వెళ్దాం.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2025-26 బడ్జెట్ సమావేశాలు కావడంతో నేడు ప్రారంభమైన ఈ సమావేశాలలో భాగంగా గవర్నర్ ముందుగా తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అయితే ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశానికి వైసీపీ నేతలు కూడా హాజరయ్యారు. అయితే ఈ సభ ప్రారంభమైన 10 నిమిషాలకే వారు అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయారు. తమకు ప్రతిపక్ష హోదా కల్పిస్తేనే అసెంబ్లీకి వస్తామంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన తర్వాత వైసీపీ నేతలు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ మీడియా సమావేశంలో భాగంగా విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రభుత్వ తీరుపై ఫైర్ అయ్యారు. జగన్కు విపక్ష నేత హోదా ఇవ్వకపోవడంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు శాసనసభలో మా పార్టీ తరఫున మేము అందరం కలిపి ముక్త కంఠంతో శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు అందరం మా నాయకుడితో కలిపి అందరం కూడా ముక్త కంఠంతో ఒక డిమాండ్ చేశాం. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, ప్రతిపక్షం అంటే అది ప్రజల పక్షం, ప్రజల వాడిని వినిపించేది ప్రతిపక్షం, వచ్చిన ఇబ్బందులు చెప్పేది ప్రతిపక్షం, ప్రజలు పడుతున్న కష్టాలను తెలియచెప్పేది ప్రతిబింబించేది ప్రతిపక్షం. అలాంటి ప్రతిపక్షానికి దానికి ఇవ్వాల్సిన గౌరవాన్ని హోదాన్ని ఇవ్వకుండా రాజ్యాంగాన్ని చేతితో తీసుకుంటున్న ఈ ప్రభుత్వాన్ని మరి ఇవాళ గవర్నర్ ప్రసంగంలో మేము అందరం కూడా డిమాండ్ చేశాం. ఇవాళ ప్రత్యేకంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి మాకు. ఎందుకంటే ఏ రకంగా ఆలోచన చేసుకున్నా సభలో ఉండి రెండే పక్షాలు, ఒకటి కూటమి అధికార పక్షం, కూటమి, రెండు ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ పార్టీ. కాబట్టి వాళ్ళ ప్రతిపక్షంగా ఉన్న మాకు ఆ హోదా కల్పించాలని మేము డిమాండ్ చేశాం. కాంగ్రెస్ సీనియర్ నేత చెన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో సీనియర్ నాయకులంటే టిష్యూ పేపర్లాగా కనిపిస్తున్నారా? పోలీసుల ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇంటి వద్ద కావలికారుల్లాగా పనిచేస్తున్నారు. మేఘారెడ్డి కేసు పెట్టమంటే పెడుతున్నారు, వద్దంటే తీసేస్తున్నారు. ఇక ఎమ్మెల్యేకు అధికారులు పోలీసులు ఇంతలా భయపడటం నేను ఎప్పుడు చూడలేదు అని వ్యాఖ్యానించారు. పెబ్బేరు చిన్న మార్కెట్ చైర్మన్ పదవి అడిగే అర్హత మాకు లేదా? 40 ఏళ్లు పార్టీ కోసం పనిచేసిన మాకు అర్హత లేదా అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత చెన్నారెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. మాకంత అర్హత లేదా? 46 ఏళ్లు పార్టీ మోసిన వాళ్ళకు ఓ 2 మండలాల మార్కెట్ యార్డు చైర్మన్ పదవి అడిగే అర్హత లేదా మాకు? అంటే మేము పూర్తిగా పక్కన అంటే మేమేమి టిష్యూ పేపర్లాగా కనబడుతున్నామా? టిష్యూ పేపర్లు అంటే కేవలం వాడుకుంటాం, తుడుచుకొని పడేస్తామనే మాదిరి మేము కనబడుతున్నామా? ఆ మాత్రం పార్టీ సరి చేయకపోతే మాత్రం నాయకుల మధ్య ఈరోజు చాలా ఇబ్బందులు వస్తాయి. నేను ఇన్నిసార్లు ఎమ్మెల్యే ఉన్నా అఫీషియల్స్ ఇంత భయపడే వాళ్ళు కాదు. ఒక ఎమ్మెల్యేకు, ఒక ఆర్డినరీ ఎమ్మెల్యేకు. ఇలా పోలీసులు అయితే వాళ్ళ ఇంటి కావలికారులాగా పనిచేస్తున్నారు. పోలీసులు అయితే చాలా అధ్వానం. కేసు పెట్టామంటే పెట్టాలి, వద్దంటే వద్దు, తీసేయమంటే తీసేయాలి. ఏదో ఒక తొట్టి గ్యాంగు వెంబడి తిరిగినంత మాత్రాన మీరు గొప్ప నాయకులు అనుకోండి, బయట వాళ్ళకి ఏమీ విలువ లేదు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్లోనే అది మొత్తం మన తేటి తెల్లం అయిపోయాయి. 25,000 మెజార్టీ 5,000 ఎందుకు తగ్గుతుందో చెప్పు? నేను అన్ని గ్రామాలు తిరగకపోతే మైనస్లో పోతుండే నియోజకవర్గం అనేటువంటి మాట కూడా నేను సవినిగా మనం చేస్తూ ఉన్నాను. ఎవరికైనా మంచి చేయండి, కానీ ఇలాంటి తప్పుడు శంకుస్థాపనలు, తప్పుడు ప్రారంభోత్సవాలు. నిన్న సిగ్గుచేటు ఏమంటే తుమ్మల నాగేశ్వరరావు గారిని వనపర్తి నుంచి ఆయన అఫీషియల్ కార్లో పోనీయలే. అఫీషియల్ కారులో పోతే గోపాల్పేట కాడ వీళ్ళందరూ గుమిగూడినారంట, ఎక్కడ అడ్డగిస్తారని ఓ సాధారణ కారులో తీసుకొని వచ్చినారు. మళ్ళీ తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా ఎందుకంత అవసరం పడుతుందో నాకు తెలియలేదు. అంటే ఇంత కాంట్రవర్సీ ఉన్నప్పుడు ఎందుకు మేము తర్వాత చేద్దాంలేని ఓ మాట అంటే అయిపోయేది. ఆయన వేరే కారులో తీసుకొని వచ్చి ఆడదాకా పోతే ఆడి కూడా మేము ఎంబడించి పోయి నేను దిమ్మకి అడ్డంగా నేను కూర్చున్నా. నా స్థాయి, నాకుండే హోదాకు నేను కూర్చోవద్దు కానీ కూర్చున్నా. చూసారుగా ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దొరకకే వాచింగ్ 108 న్యూస్ తెలుగు.